వస్తారు జాతరగాళ్ళు. ఏం చేస్తాం చెప్పండి, అన్వాంటెడ్ థింగ్స్. సో మనం ఒక చీతాన్ని పెంచుకుంటూ ఒక క్లోజ్డ్ ప్లేస్లో బంధించినట్టు అయిపోయింది, అదే కేజ్లో పెట్టినట్టు అయిపోయింది. సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఫస్ట్ అయితే మన బండి వాష్ చేయించి అండ్ నెంబర్ ప్లేట్ ఫిట్ చేయాలి. నెంబర్ ప్లేట్ లేదు మన బండికి, ఇప్పుడు ఫిట్ చేయించినా ఎగిరిపోతూనే ఉంటుంది. సో ఈసారి కొంచెం బాగా ఫిట్ చేపిద్దాం అండ్ చైన్లు కూడా చెప్పాలి. సో లెట్స్ గో. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే, మన ఇండియాలో సూపర్ బైక్స్ అనేది నిజంగా కావాలా వద్దా అనే దాని గురించి ఒక మీకు పర్సెప్షన్ ఇస్తా అంతే. సో ఐ జస్ట్ లెట్ యూ నో ద రియాలిటీ అంతే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం సూపర్ బైక్స్ ఎందుకు కొంటాం చెప్పండి? దాని పవరు, లుక్స్ అండ్ అటెన్షన్ మెయిన్ థింగ్, అండ్ సౌండ్. ఫర్ ద ఎగ్జాస్ట్ ఇట్ సౌండ్స్. సో దిస్ ఇస్ వై యూ గెట్ అ సూపర్ బైక్. సో సూపర్ బైక్స్ ఆర్ నాట్ రియల్లీ మేడ్ ఫర్ అవర్ ఇండియన్ రోడ్స్ టు బీ ఫ్రాంక్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనం సూపర్ బైక్ కొన్నాక మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అ సిటీ ఆర్ సంథింగ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిటీలోనే మన లైఫ్ వెళ్ళిపోతే ఎప్పుడు ట్రాఫిక్లో ఉంటాం, సిగ్నల్స్ దగ్గర ఆగుతుంటాం. సెకండ్ గేర్ కంటే ఎక్కువ వేయలేము అసలు మన సూపర్ బైక్స్ అనేవి సిటీలో ఉంటే. సో ట్రాఫిక్ జామ్లో ఉంటాం, ఇరుక్కుపోయి ఎలా ఉంటుందంటే ఈ సూపర్ బైకులతో. సో మనం ఒక చీతాన్ని పెంచుకుంటూ ఒక క్లోజ్డ్ ప్లేస్లో బంధించినట్టు అయిపోయింది, అదే కేజ్లో పెట్టినట్టు అయిపోయింది. సో అలానే ఉంటుంది మన సిటీలో తోలటం బండిని. వీకెండ్స్ రైడ్ చేస్తే మజా వస్తుందేమో కానీ, బట్ సిటీలో తోలుతున్నప్పుడు సెకండ్ గేర్ కంటే ఎక్కువ అసలు వేయలేము. ఫస్ట్ గేర్లోనే 100 వెళ్ళిపోద్ది అనుకోండి. సో ఇంకా మీకు సెకండ్ గేర్ కూడా అవసరమా చెప్పండి? సో అలా అయిపోద్ది పరిస్థితి. సో నెక్స్ట్ థింగ్ వచ్చి ఏంటంటే వాటోల్స్. 60% రోడ్స్ కాడికి బాటల్సే ఎక్కువ ఉంటాయి, అన్నీ గుంతలే. అండ్ మన బండ్లు వచ్చేసి సూపర్ బైక్స్ వచ్చేసి సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్తో వస్తాయి. అండ్ సస్పెన్షన్స్ చాలా స్టిఫ్గా ఉంటుంది. చూడండి ఇలా ఉంటాయి రోడ్స్. సో సగం టైంలో ఇలా ఈ స్పీడ్ బ్రేకర్లు, మట్టి, దుమ్ము అన్నీ ఇవే ఉంటాయి రోడ్లలో. ఒకసారి మార్కేజ్ చేసి ఉంటారు స్పీడ్ బ్రేకర్స్ పైన, రోడ్లో సడన్గా వేసి ఉంటారు, మనం ఎగిరిస్తాం దాన్ని. అలాంటప్పుడు ఏమో చెప్పండి, పాటోల్స్లో వన్నింట్లో దించినప్పుడు మన సస్పెన్షన్ అనేది డ్యామేజ్ అవుద్ది. అండ్ ఫోక్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఫోక్స్ డ్యామేజ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, బిల్ ఎంత పడుతుందో సూపర్ బైక్స్కి. సో దాట్స్ హౌ ఇట్ ఇస్. నేషనల్ హైవేస్ బాగుంటాయి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ హైవేస్ ఆర్ మెయిన్ రోడ్స్ ఆర్ రియల్లీ నాట్ దట్ గ్రేట్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీటింగ్ మేనేజ్మెంట్. సో సిటీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీటింగ్ మేనేజ్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు సిటీలో వెళ్తున్నాం, ఎప్పుడు ఫస్ట్ సెకండ్ గేర్లోనే తోలుతాం అనుకోండి. చూడండి 95 డిగ్రీ, మనం స్లోగా వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు 95 డిగ్రీ అంటే ఎంత హీట్ జనరేట్ చేస్తుందో అర్థం చేసుకోండి. సో కాళ్ళకి హీట్ కొట్టినప్పుడు మనకి దోల తీరిపోద్ది. సిటీలో ఆబ్వియస్లీ దోల తీరుద్ది. ఆ ట్రాఫిక్ హీట్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తట్టుకోలేము. అలాంటిది ఇంకా మన బండి కూడా అంత హీట్ అయినప్పుడు ఎలా తట్టుకుంటాం చెప్పండి? ఇలాంటి బండ్లు స్లోగా దోలేకైతే కొనం, బట్ ఫాస్ట్గా దోలతామని చెప్పేసి ఎక్కడంటే అక్కడ ఫాస్ట్ దోలడం కాదు, రెస్పాన్సిబుల్గా దోలాలి ఎక్కడ దోలినా కానీ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీని మెయింటెనెన్స్కే సపరేట్ బ్లాగ్ చేసి ఉన్నా నేను. యూ కెన్ చెక్అవుట్ ఆన్ మై ఛానల్. ఆయిల్ సర్వీస్ ఒక 10,000 అవుద్ది. ఈఎంఐలో తీసుకుంటే ఆబ్వియస్లీ ఈ చింటుగాడిది భలే భయం అబ్బా. సో ఈఎంఐస్లో తీసుకుంటే చాలా ఎక్కువే కట్టాల్సి వస్తుంది ప్రతిసారి ఈఎంఐ. సో అదొకటి. అండ్ రైడింగ్ గేర్స్ పైన ఇన్వెస్ట్ చేయాలి అండ్ ప్రాపర్ మెయింటైన్ చేస్తుండాలి. సో
అదంతా సపరేట్ ఖర్చు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మెయింటెనెన్స్కి సపరేట్ బ్లాగ్ చేసి ఉన్నాను నేను, యూ కెన్ చెక్అవుట్ ఆన్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీసు అండ్ డ్యామేజ్ ఏమైనా అయిందనుకోండి మన బండికి, నెలల తరబడి బండి షోరూంలోనే ఉంటుంది, ఐ మీన్ సర్వీస్ సెంటర్లో ఉంటుంది. ఎందుకంటే దీని పార్ట్స్ అంత ఈజీగా దొరకవు. సో విల్ హ్యావ్ టు ఇంపోర్ట్ ద పార్ట్స్. సో దానికోసం వెయిట్ చేయాలి. మళ్ళీ వీళ్ళు ఫిట్ చేసేకి టెక్నీషియన్స్ సరిగ్గా ఉంటారో లేదో తెలియదు. రియాలిటీలో చెప్పాలంటే అంత ఎక్స్పీరియన్స్డ్ ఉండరు, సూపర్ బైక్స్ రెడీ చేసే అంత ఎక్స్పీరియన్స్డ్ ఉండరు సర్వీస్ సెంటర్స్లో. చూడండి ఎలా ఉంటాయి రోడ్స్. నేనమ్మ ఇలాంటి రోడ్లో తోలుకోవాలి మనం బండ్లు. విషయం ఏంటంటే మన బండి తోలడానికంటే మనం సర్వీస్లో ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయడమే ఎక్కువైపోద్ది. సో సూపర్ బైక్స్ ఎందుకు తక్కువ తిరుగుతాయి చెప్పండి? ఇందుకే లాస్ట్ వ్లాగ్లో కూడా, నా BMW వ్లాగ్లో కూడా అదే చెప్పినా నేను. అలాంటి బండ్లు కొంటున్నప్పుడు మన దగ్గర కాడికి షోరూమ్లో ఎక్కువ ఉంటాయి, ఐ మీన్ సర్వీస్ సెంటర్లో ఎక్కువ ఉంటాయి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఫిక్స్ ద బైక్. సూపర్ బైక్స్ కావాలంటే అనుకున్న తక్షణం కొనేయచ్చు, పెద్ద విషయం ఏం కాదు. బట్ దాని తర్వాత మెయింటెనెన్స్ అండ్ దాని తర్వాత మనం బండిని ఎలా చూసుకుంటే అలా బిహేవ్ చేస్తుంది. దిస్ వన్ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ ఇఫ్ యూ లీవ్ ఇట్ జస్ట్ డజంట్ కోప్ అప్. యూ విల్ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ వెల్. అండ్ మీరు దాన్ని ఎలా చూసుకుంటే అలా పనిచేస్తుంది బండి. మీరు కానీ బాగా చూసుకోలేదనుకోండి అలానే ప్రాబ్లమ్స్ ఇస్తుంది, పెంట చేస్తుంది మనకి. ఎలా వస్తారు జాతరగాళ్ళు, ఏం చేస్తాం చెప్పండి, అన్వాంటెడ్ థింగ్స్. సో ఇది కూడా ఒక డౌన్ఫాలే. సూపర్ బైక్స్ అన్నాక మాట ఎత్తితే రేసింగ్కి వస్తారు. సో మనం రెస్పాన్సిబుల్గా తోలాలి. వాళ్ళ దగ్గర ఏదో ప్రూవ్ చేసేయడానికి మనం వెళ్ళకూడదు కదా ఇప్పుడు. సో మన లిమిట్స్లో మనం పుష్ చేయాలి బండిని, ఎక్కువ పుష్ చేయకూడదు. అండ్ మెయిన్ థింగ్ ఈగోకి వెళ్ళకూడదు ఎప్పుడు. సో ఈగోకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి జరుగుద్ది. సో ట్రై టు అవాయిడ్ యువర్ ఈగో గేమ్ వెన్ యూ హ్యావ్ అ సూపర్ బైక్. అందరూ అనుకోవచ్చు ఇప్పుడు ఎలా స్ట్రెచ్ చేస్తున్నా అని, బట్ దట్ ఈస్ హౌ దిస్ నార్మలీ గోస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు తెలిసినట్టు పోలీస్ ఇష్యూస్. పోలీసులకి సూపర్ బైక్స్కి చాలా బాగా రిలేషన్షిప్ ఉంది. ఎగ్జాస్ట్ మార్చినా మార్చకపోయినా, అన్నీ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా, దే విల్ చెక్ యువర్ బైక్ అండ్ పుట్ సంథింగ్ యాజ్ అ బిల్ ఫర్ యూ. ఎందుకంటే వాళ్ళకి సూపర్ బైక్స్ అంటే ఇష్టం. దే విల్ జడ్జ్ యూ ఇఫ్ యు ఆర్ రైట్ ఆర్ రాంగ్ ఆర్ వాట్ ఎవర్ యూ డూ. సూపర్ బైక్ కొన్నామంటే రీల్స్ చేయాలి అండ్ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ లైక్ యూ విల్ హ్యావ్ టు లుక్ కూల్ వెన్ యూ హ్యావ్ ఎ సూపర్ బైక్. శ్రీనివాస్ సార్ ಅಂತ ಶ್ರೀನಿವಾಸ್ ಸಾರ್ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮಲ್ಲೂ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಯ್. చూడండి అక్కడ మార్కే చేయలేదు, స్పీడ్ బ్రేకర్ పెట్టుండ్రు. సో ఇలాంటప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ బాగా పనికి వస్తుంది. చూడండి ఎంత స్లో చేసినాము మన ఇంజిన్ బ్రేకింగ్తో. ఇదే ప్రాబ్లం అంటే ఇదే. కొంచెమన్నా సివిక్ సెన్స్ ఫాలో అవ్వండిరా. ఒక ఇండికేటర్ వేయండి, ఒక బ్లింకింగ్ది సిగ్నల్ ఇవ్వండి, మేము తిప్పుతున్నా అని. ఏది లేదు, డైరెక్ట్ తిప్పేయడమే. హెల్మెట్లు వేసుకోరు, మనకెందుకు రా హెల్మెట్లు అంటారు మాట ఎత్తితే. సో అందరూ రెస్పాన్సిబుల్ తోలండి అయ్యా. ఎందుకు ఇలా తోలుతారు చెప్పండి? హెల్మెట్లు లేకుండా, సిగ్నల్ లేకుండా తిప్పడం. కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ నేర్చుకోండి. మళ్ళీ ఎక్కువ ఏమైనా మాట్లాడితే మేమేం తప్పు చేయలే, నువ్వే తప్పు చేసినావు అనేస్తారు. అలాంటి టైపు. ఎందుకంటే పెద్ద బండి ఎవడు కాడు ఉందంటే వాడిదే తప్పు రియాలిటీలో. ఇప్పుడు నేను చెప్పిందంతా వచ్చేసి ఓన్లీ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ద
సూపర్ బైక్. పాజిటివ్ సైడ్ కూడా చెప్తా సూపర్ బైక్స్ ఎందుకు కొనాలని. సో అది నెక్స్ట్ వ్లాగ్ లేదా ఆ నెక్స్ట్ వ్లాగ్లో రావచ్చు. సో ఇప్పటికైతే మరీ నెగిటివ్ సైడ్స్ చెప్పిన, పాజిటివ్ సైడ్స్ కూడా చాలా ఉన్నాయి చెప్పేవి. సో ఒకే వ్లాగ్లో పెడితే ఏం బాగుంటుందో చెప్పండి. అందుకని నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా కంప్లీట్గా పాజిటివ్స్, ఎందుకు మనం సూపర్ బైక్ ఓన్ చేయాలని. సూపర్ బైక్ ఉన్న తక్షణం ఏదో ఇగో వచ్చేసింది మనమే తోపు అన్నట్టు ఉండకూడదు ఎప్పుడు. ట్రై టు బీ కైండ్, help others and be cool, that's all. So with that being said, I'll end my vlog here. If you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me on Instagram as well. I'll be most updated there. సో ఎవరైనా ఫాలో చేయట్లేదంటే ఫాలో చేసుకోండి ఇమీడియట్గా. సో 10K give away I'll do. Thank you for watching. Bye. సో మనం ఎప్పుడు రోడ్లో కంటే ఆఫ్ రోడింగే ఎక్కువ చేస్తాం మన బండులలో. సో ఎందుకంటే ప్రతి రోడ్డు ఆఫ్ రోడింగ్ లాగే ఉంటుంది కాబట్టి.